హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దామండి. మార్నింగ్ లేవగానే మన మార్నింగ్ రొటీన్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది కదా. హాట్ వాటర్ పెట్టుకున్నాను, ర్యాండమ్గా రైస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఎందుకో 3 డేస్కి వెళ్ళి అరటికాయ బజ్జీ తినాలనిపిస్తుంది. ఈవినింగ్ చేసుకుందామంటేనేమో చేసుకునేంత టైం కుదరట్లేదు. అందుకనేసి ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అరటికాయ బజ్జీ అండ్ పల్లి టమోటా చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి కర్రీ వచ్చేసి సాంబార్ కింద చేసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటాను. ఈరోజు అయితే పప్పు ఉడకబెట్టి వెజిటేబుల్స్ అన్నీ వేసి చింతపండు పులుసు వేసి బాయిల్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే పోపు పెట్టుకున్న తర్వాత కూరగాయలను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఎలా చేసుకున్నా మన టేస్ట్ బట్టి మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ అరటికాయ బజ్జీకి అయితే పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. శనగపిండి, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, ఇంకా వాము కూడా వేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటుంది మార్నింగ్ కంటే. కాకపోతే ఇంకా ఈవినింగ్ కుదరట్లేదు అన్నట్టు ఇంకా మార్నింగ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వంట సోడా అయిపోయింది. వంట సోడా కొంచెం ఉంటే అదే యాడ్ చేసినాను. ఇంక ఇక్కడ చట్నీకి అయితే టమాటాలు అన్నీ ఫ్రై చేసుకున్నాను. మిక్సీకి వేసుకుందాం అనేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా వాటర్ యాడ్ చేసుకుని పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే ఇంకా అరటికాయ బజ్జీ వేసుకోవడమే. ఇంక ఇక్కడ అరటికాయ బజ్జీకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నానండి. సహజంగా ఒక్కొక్కసారి మనిషికి క్రేవింగ్స్ అన్నవి ఇలా అనిపిస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ వచ్చేటప్పుడు ఆపుకోకూడదు, చేసుకుని తినేసేయాలంతే ఎప్పుడైనా. కానీ నేనైతే ఫుడ్ విషయంలో ఇదే ఫాలో అవుతాను. మనకి క్రేవింగ్స్ ఏదైతే ఉందో అది తినేసేయాలని. ఇంక ఇక్కడ అరటికాయ బజ్జీ అయిపోవచ్చింది. ర్యాండమ్గా మనకి సాంబార్ కూడా మరుగుతుంది పక్కన. ఇంక ఇక్కడ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టాను. బాగుందంటే వీళ్ళు పొద్దున్నే మళ్ళీ బాగుంది అని చెప్పట్లేదు, బాగాలేదని చెప్పట్లేదు పాపు. ఇంక లంచ్ బాక్సులు పెట్టేసి పిల్లల్ని పంపించేశానండి. ఇంక ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇట్లా అయ్యింది నాది. చాలామంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చిన్న లైక్ ఇస్తే మన వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయండి. ఉంటాను, బాయ్ బాయ్.